మీ ఇంట్లో కూడా గులాబీలు ఇలాగ పుయ్యాలంటే బయట కొనే పని లేకుండా మంచి ఫెర్టిలైజర్ వీడియో చేసి పెట్టాను చూడండి. మీకు కూడా చాలా బాగా పెరుగుతాయి. అయితే మా ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళతో పాటు పిల్లలు కూడా వచ్చారు. తీసిన వస్తువు తీసిన చోట లేదు, భయంకరంగా మెస్సీగా అయిపోయింది. అందుకే డైనింగ్ టేబుల్ అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను. చుట్టాలు వచ్చారని కాదు కానీ ప్రతి ఇంట్లో డైలీ ఉండే పనులే కదా, ప్రాబ్లం లేదు. అయితే పిల్లలు కదా ఉన్నప్పుడు, పిల్లలు వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంటి పని అంతా ముగించుకునేలేకే నాకు తలప్రాణం తాక్కొచ్చింది. తవ్వే కొద్దీ లోతు, చేసే కొద్దీ పని అన్నట్టుంది నాకు ఈరోజు. ఈ పని అంతా ముగించుకొని మళ్ళీ గ్రోసరీస్ తెచ్చుకోవాలి డీమార్ట్కి వెళ్ళి. అందుకే గిన్నెలు అయితే చాలా ఉన్నాయి, ఇంకా లెంగ్త్ ఎక్కువ అయిపోద్దని కడిగేదే మాత్రమే చూపిస్తున్నాను, తుడిచి ఆరబెట్టేది అయితే చూపించట్లేదు. అయితే ఆ పొద్దున్న నుంచి భలే ఆకలేస్తుంది. అంత పచ్చడితో పప్పు తిందాం అనుకున్న ప్రతిసారి నీసు కూర చేయాల్సి వస్తుంది. వేడివేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకొని తినాలనిపిస్తుంది పొద్దున్న నుంచి. అయితే ఉన్నట్టుండి మా సారు రొయ్యలు అయితే తీసుకొచ్చారు. ఏముందిలే ఈ రొయ్యల కూర రేపైనా తినొచ్చులే అనుకొని కూర అయితే చేసేసాను. నేనైతే నా క్రేవింగ్ ఎందుకు మానేసుకోవాలని నేనైతే వేడివేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకొని తినేసాను. మా సార్ తిన్నారు రొయ్యల కూర, నేను రేపు తింటా. అయితే ఈరోజు ఒక విషయం చెప్పాలబ్బా మీకు. మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు, ఏంటంటే మొన్న వీడియోలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటావు, రోజు నాన్ వెజ్ తింటావు, దున్నపోతులాగా తినటం ఎందుకు తగ్గటం ఎందుకు అని. సరే, ఈ కామెంట్ చూసినప్పుడు 1% బాధ వేసింది, 99% మాత్రం హుషారు వచ్చింది. ఎందుకో చెప్పేదా, ఎవరో నన్ను దున్నపోతన్నంత మాత్రాన నేను దున్నపోతాను కాదు కదా. అలాగని ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు నేనేం తింటున్నాను, ఎంత తింటున్నాను అని నా పక్కన కూర్చొని చూడట్లేదు కదా. ఏదో నోరు తిమ్మిరెక్కి మాట్లాడి ఉండిద్దిలే అని చెప్పి నేను ఆ కామెంట్ కూడా డిలీట్ చేశాను. ఆ కామెంట్ కూడా నా ఛానల్లో ఉంచదలుచుకోలేదు, ఎందుకంటే ఆవిడని నేను హైలైట్ చేయాలనుకోలేదు. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ఆవిడ చూసిద్దని నాకు తెలుసు, అందుకే ఈ మాత్రం రిప్లై ఇస్తున్నాను. కామెంట్ పెట్టిన ఆవిడకి మాత్రం నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను, ఒక చిన్న మాట. ఓ అక్క, నువ్వు ఆ వీడియోలు నువ్వు చూస్తావని నాకు తెలుసు, కానీ ఒక మాట చెప్తున్నాను. నా మొగుడు సంపాదన నేను తింటున్నాను, వర్కౌట్స్ చేసేది నేను, బరువు తగ్గేది నేను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేది నేను. నాకు ఉండాలి కష్టం అంటే ఏంటో చూసేదానికి. నీకు అంత కష్టంగా ఉంటే వీడియో నెట్టేసేయక్క, లేకపోతే నీకు అంత కసి తీరకపోతే రిపోర్ట్ కొట్టు, అంతేగాని నా పేరు సునీత, మా నాన్న చక్కటి పేరు పెట్టారు, నీకు పిలిస్తే సునీత అని పిలువు, లేకపోతే మానేయి, ఓకేనా. నీ కామెంట్ స్క్రీన్ షాట్ పెట్టి నీ పేరు చెప్పి నిన్ను హైలైట్ చేసి నన్ను నేను డిసప్పాయింట్ చేసుకోవటం నాకైతే ఇష్టం లేదక్క. అందుకే నా ఛానల్లో నుంచి కూడా కామెంట్ అయితే డిలీట్ చేసేసాను. ఇంకొకటి 1% బాధ వేసింది, 99% హుషారు వచ్చిందని చెప్పే కదా. ఎందుకో చెప్పేదా, ఆ కామెంట్ వల్ల అయితే నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను, నాలో ఉన్న బద్ధకాన్ని మొత్తాన్ని కొట్టుకొని వదిలేశాను. ఇక నుంచి ఇంకా మంచి మంచి వర్కౌట్స్ ఎలా బరువు తగ్గాలి, ఎంత తినాలి అనేది, మంచి హెల్దీ ఫుడ్ ఏందని, నేను ఎలా బరువు తగ్గాను ఆ వీడియోలు మొత్తం నేను మీకు పెడతాను. నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ వచ్చేసి గంట కొట్టండి, మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. అసలు నేను ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా నన్ను నేను మోటివేట్ చేసుకొని ఈ వీడియోలు చేయడానికి మీరే కారణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.